దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వెంకటేశ్వర్లు. నేను పాలేరు ఇరిగేషన్ డివిజన్ నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మన 1వ తారీఖు నుంచి మన ఖమ్మం, మహబూబాద్, సూర్యాపేట జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్కు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం నాగార్జున సాగర్ నుంచి 1వ తారీఖు సాయంత్రం 6 గంటలకి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా 5,000 క్యూసెక్కులు కంటిన్యూస్ గా సరఫరా చేస్తున్నారు. మనకి కాలం పూర్తిగా డ్రై అయిపోవటం వల్ల మనకి 72 గంటలు పట్టింది మనకి పాలేరు చేరడానికి. 4వ తారీఖు ఉదయం 5 గంటలకి మనకి సూర్యాపేట బార్డర్ దాటి ఖమ్మం జిల్లాలో వాటర్ ఎంటర్ అయినాయి. మనకి ఆ రోజు పాలేరు రిజర్వాయర్ లెవెల్ 5.6 ఉండగా ఈ 2 రోజుల్లో మనకి సుమారుగా ఒక 0.5 టీఎంసీ ఆఫ్ వాటర్ వచ్చేసి మన రిజర్వాయర్ లో చేరింది. ఇప్పుడు ఇవాళ వచ్చేసి 9.45 లెవెల్ ఉంది. ఈ వాటర్ మనకి పాలేరు 5,000 నుంచి 6,500కి పెంచారు. ఇప్పుడు మనకి ఫ్లో బాగా వస్తుంది. ఈ నీళ్లు శనివారం వరకు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వాటర్ ని మనము ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం దాహార్తి తీర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. రైతులు ఏ విధంగా కూడా ట్యాంపర్ చేసి నీళ్లు తీసుకెళ్లే అవకాశం లేదు. ఒకవేళ చట్టరీత్యా ఎవరైనా చట్టవిరుద్దంగా చేసినట్లయితే వాళ్లపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నీళ్లని ఈ విధంగా సక్రమంగా పాలేరుకి సరఫరా చేయడం కోసం నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మిషన్ భగీరథ, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, అన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తూ అన్ని ఎక్కడైతే మనకి రైతులు ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉందో అట్లాంటి చోట్ల మనము పెట్రోలింగ్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఎక్కడో కూడా నీళ్లు దుర్వినియోగం అవ్వకుండా మనం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని షట్టర్స్ అన్ని బంద్ చేసి లీకేజీలు పోకుండా మనం ఏర్పాట్లు చేసుకుని నీళ్లు తీసుకురావడం జరుగుతున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.